ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు లేని కడుపుని ఉందని చెప్పి ఎంత బాగా నటించావే. కాసేపు ఆ డాక్టర్తో మీరు చేసే పర్ఫార్మెన్స్ ని నేను కూడా నమ్మేశానే. చివరికి రాజు మీదే సందేహించగలిగేలా చేశావు. ఏం విజయాంబిక, ఎంత బాగా మేనేజ్ చేశావే. ఇలాంటివన్నీ నీ వల్లే సాధ్యం అవుతాయి. ఏం కోమలి, వీళ్ళకంటే బుద్ధి లేదు, నీకు లేదా? ఆ బుద్ధే ఉంటే వీళ్ళతో ఎందుకు చేతులు కలుపుతుంది అమ్మగారు? ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడుతుంది? చూడు విజయాంబిక, ఈ కోమలి ఆడుతున్న నాటకానికి నువ్వే కారణమై ఉంటావని నేను ముందే అనుకున్నాను. వాళ్ళంటే నీకు తెలియకుండా ప్లాన్ చేశారు. కనీసం ఆ విషయం తెలిసాకైనా వీళ్ళెంత డేంజర్ గాళ్ళో నీకు అర్థం అవ్వలేదా? నీకు అర్థం కావడం లేదు కానీ నీ లైఫ్ ని చాలా పెద్ద రిస్క్ లో పెట్టుకున్నావు కోమలి. మా నాన్న దగ్గర ఆస్తి రాయించుకోవడం అంటే డాక్టర్ చేత అబద్ధం చెప్పించినంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయినా వీళ్ళతో మనకు మాట్లాంటి అమ్మగారు. ఈ విషయాన్ని పెద్దయ్య గారికి చెప్తే సరిపోతుంది. పదని చెప్దాం. ఆగురాజు, తను ప్రెగ్నెంట్ కాదని తెలిసింది కాబట్టి తనకి ఆఖరి అవకాశం ఇద్దాం. నువ్వు మా నాశనం కోరుకుంటున్నావని తెలిసినా కూడా మేము నీ మేలు కోరి చెప్తున్నాం. మా నాన్న ఎమోషన్స్తో ఆడుకోవద్దు. నువ్వే వెళ్ళి నీ తప్పు ఒప్పుకో. నా తమ్ముడికి నిజం చెప్తే ఏంటి నా పరిస్థితి? చెప్పేది నీకే. వెళ్ళొప్పుకో. సాటి ఆడదాని వన్న కనికరంతో తనకి ద్రోహం చేయటానికి వచ్చిన నీలాంటి ఆడదాని మీద జాలి చూపిస్తుందే, అది నా కూతురంటే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెళ్ళి నిజం ఒప్పుకో. వెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి నిజం ఒప్పుకో. వెళ్ళు. అమ్మగారు, వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదమ్మగారు. పెద్దయ్య గారి ముందు నిజం బయట పెట్టాల్సిందే. తను గర్భవతి కాదు, నాటకం ఆడుతున్నాను ఇప్పుడే చెప్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.